హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అకౌంటింగ్ మీద ఈపీఎఫ్ఓ ఏపీఎఫ్సికి సంబంధించి వీడియోస్ స్టార్ట్ చేసాము. అవి అప్లోడ్ చేస్తున్నాము. అలాగే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా 1 by 1 అప్లోడ్ చేస్తాను టైం దొరికినప్పుడల్లా. సో ఈ వీడియోలో వర్బ్ టెన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. అసలు ఏంటి ఈ వర్బ్ టెన్సెస్ అంటే మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాము టెన్సెస్ అని, వర్బ్ ఫార్మ్స్ అని, వాటి గురించే. బట్ ఇన్ డెప్త్ అనేది మనకి ఎగ్జామ్కి కొంచెం అవసరం ఉంటుంది. సో దాని గురించి మనం 1 by 1 వీడియోలో తెలుసుకుంటున్నాము. వర్బ్ టెన్సెస్, అసలు వర్బ్స్ అనేవి ఫస్ట్ టెన్సెస్ అనేవి హార్ట్ ఆఫ్ ది ఇంగ్లీష్ గ్రామర్ అండి. ఇంగ్లీష్ గ్రామర్ మనకి రావాలి అని అంటే కనుక ఖచ్చితంగా టెన్సెస్ అనేవి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. టెన్సెస్ రావాలి అని అంటే కనుక ఖచ్చితంగా వర్బ్ గురించి ఒక బ్రీఫ్ నాలెడ్జ్ అనేది మనకి చాలా అవసరం ఉంటుంది. సో మనం ఫస్ట్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. వర్బ్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఈ వీడియోలో వర్బ్ గురించి తెలుసుకుందాం. వర్బ్ ఫార్మ్స్ అన్నీ తెలుసుకుందాం. స్ట్రాంగ్ వర్బ్స్ అంటే ఏంటి, వీక్ వర్బ్స్ అంటే ఏంటి, మొత్తం వర్బ్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం టెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అబౌట్ లెర్నింగ్ వర్బ్. సో ఫస్ట్ మనం వర్బ్ గురించి నేర్చుకున్నప్పుడు ఒక 3 క్వశ్చన్స్ మనం క్వశ్చన్ చేసుకుంటే మంచిదండి. అసలు మనకి వర్బ్ అంటే ఏం తెలుసు, ఎంత తెలుసు అనేది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ అసలు ఈ 3 క్వశ్చన్స్కి కనుక మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే, మీకు వీటిలో ఆన్సర్స్ తెలియగలిగితే మీకు వర్బ్ గురించి అంత తెలిసినట్టే. ఇన్ కేస్ తెలియకపోతే ఏం పర్వాలేదు, మనం ఇక్కడ నేర్చుకుందాం నెమ్మదిగా. ఈజ్ దర్ ఎనీ సెంటెన్స్ వితౌట్ వర్బ్ ఇన్ ఇంగ్లీష్? మీరు ఏమనుకుంటున్నారు? ఏదైనా ఒక సెంటెన్స్ ఇంగ్లీష్లో వర్బ్ లేకుండా ఉండగలదా? దీనికి మీ ఆన్సర్ ఏంటి? ఖచ్చితంగా నో అండి. సబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ ఉంటుంది, ఆబ్జెక్ట్ లేకుండా సెంటెన్స్ ఉంటుంది, బట్ వర్బ్ లేకుండా సెంటెన్స్ అనేది ఉండదు ఇంగ్లీష్లో. ఎనీ సెంటెన్స్ తీసుకోండి, వర్బ్ లేకుండా సెంటెన్స్ అనేది ఇంగ్లీష్లో ఉండదు. మరి అదర్ లాంగ్వేజెస్లో ఉండొచ్చా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ అదర్ లాంగ్వేజెస్? ఖచ్చితంగా ఉండొచ్చు. ఎగ్జాంపుల్, మనం ఏం చెప్పొచ్చు? సీత మంచి అమ్మాయి. ఇందులో వర్బ్ ఎక్కడ ఉందండి? లేదు. సీత అనేది నౌన్, మంచి అనేది అడ్జెక్టివ్, అంటే నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ ఉంది. అమ్మాయి మళ్ళీ అగైన్ నౌన్. సో ఇక్కడ వర్బ్ అనేది లేదు. సో అదర్ లాంగ్వేజెస్లో వర్బ్ లేకుండా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. అదే ఇంగ్లీష్లో మాత్రం ఏ సెంటెన్స్ కూడా వర్బ్ లేకుండా జరగదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక సెంటెన్స్ చెప్పగలిగితే అది వండర్ అనే చెప్పాలి. సో ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ వర్బ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ వర్బ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్? ఇంగ్లీష్లో వర్బ్కి, అదర్ లాంగ్వేజెస్లో వర్బ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? తప్పకుండా అండి, ఖచ్చితంగా వర్బ్కి డిఫరెన్సెస్ ఉంది. అదర్ లాంగ్వేజెస్లో వర్బ్ అంటే ఓన్లీ యాక్షన్ అని చెప్తాం, కానీ ఇంగ్లీష్లో వర్బ్ అంటే 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. దీన్నే యాక్షన్, కండిషన్, పొసెషన్ అంటారు. ఏసీపీ అనొచ్చు. యాక్షన్, కండిషన్, పొసెషన్. ఐ టీచ్ ఇంగ్లీష్ అంటే దీన్నే బీయింగ్, డూయింగ్, హ్యావింగ్ అని కూడా అనొచ్చండి. ఐ టీచ్ ఇంగ్లీష్. టీచ్ అంటే ఏంటి? యాక్షన్. ఒక యాక్షన్ తెలియజేస్తుంది. సో యాక్షన్ని తెలియజేస్తుంది వర్బ్. ఇక్కడ కండిషన్, ఐ యామ్, నేనెవరు, బీయింగ్, ఎవరు అనేది బీయింగ్ అనే దాని గురించి తెలియజేస్తుంది. కండిషన్ అంటే ఎవరు. అండ్ పొజిషన్ అంటే ఏంటి? ఓనర్షిప్. లైక్ ఓనర్షిప్ అంటే హ్యావింగ్ లాగా. సో ఐ హ్యావ్ 2 children. పొజిషన్ని కూడా తెలియజేస్తుంది. సో అదర్ లాంగ్వేజెస్లో వర్బ్కి ఇంగ్లీష్లో వర్బ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, వర్బ్కి ఇంగ్లీష్లో 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. యాక్షన్, కండిషన్, పొజిషన్, ఏసీపీ. దీన్ని బీయింగ్, డూయింగ్, హ్యావింగ్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ వర్బ్ ఈజ్ డెరైవ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ వర్బమ్. లాటిన్ వర్డ్ నుంచి డెరైవ్ చేశారు వర్బ్ అనేది. వర్బ్ అంటే అసలు మీనింగ్ ఏంటి అంటే లైఫ్ ఆఫ్ లాంగ్వేజ్ అన్నమాట ఇక్కడ. అంటే వర్బ్ అనేది లేకుండా అసలు లాంగ్వేజ్ ఇంగ్లీష్కి లైఫే లేదు అన్నట్టు దీని మీనింగ్ వస్తుందన్నమాట. వర్బ్ ఈజ్ ద వర్డ్ విచ్ డినోట్స్ అన్ యాక్షన్ ఆర్ కండిషన్ ఆర్ పొజిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో ఇక్కడ వర్బ్ డెఫినేషన్ చెప్తున్నారు. ఇక్కడ ఇంగ్లీష్లో వర్బ్ డెఫినేషన్ ఏంటి? వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ డినోట్స్ అన్ యాక్షన్. ఒక యాక్షన్ గురించి అంటే టీచ్ అని కానీ, ఐ ప్లే, ఐ గో, ఐ డూ, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తే యాక్షన్లోకి వస్తాయి. కండిషన్లోకి వస్తాయి ఐ యామ్ అని చెప్పడానికి, అంటే బీయింగ్ అని చెప్పడానికి కండిషన్లోకి వస్తాయి. ఐ హ్యావ్ అంటే నాకు పొజిషన్ ఉంది అని చెప్పడానికి హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. సో పొజిషన్, ఈ 3 ఆస్పెక్ట్స్ని కూడా వర్బ్ అనేది ఇంగ్లీష్లో వర్బ్ అనేది 3 ఆస్పెక్ట్స్, వర్బ్కి 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఓకే,
ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్. అసలు వర్బ్స్లో టైప్స్ ఏమేమి ఉంటాయి చూద్దాం. మెయిన్ వర్బ్స్ అండ్ యాక్సిలరీ వర్బ్స్. యాక్సిలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్. యాక్సిలరీ వర్బ్స్ని హెల్పింగ్ వర్బ్స్ అంటారు. మెయిన్ వర్బ్స్ అంటే ఏంటి, యాక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటి మనం చూద్దాం. ఒక సెంటెన్స్లో కనుక ఒకటే సింగిల్ వర్బ్ ఉందనుకో అది మెయిన్ వర్బ్ అవుతుంది. ఇన్ కేస్ 2 వర్బ్స్ ఉన్నాయనుకో ఫస్ట్ వచ్చేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, సెకండ్ వచ్చేది మెయిన్ వర్బ్ అవుతుంది. చూడండి, ఇఫ్ దేర్ ఆర్ 2 వర్బ్స్ ఇన్ ఏ సెంటెన్స్, ద ఫస్ట్ వన్ యాక్ట్స్ యాజ్ హెల్పింగ్ వర్బ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద మెయిన్ వర్బ్. ఒకటే ఉంటే అది మెయిన్ వర్బ్ అవుతుంది. ఎగ్జాంపుల్, హీ వెంట్ టు చెన్నై ఎస్టర్డే. ఇక్కడ ఒకటే ఉంది వర్బ్, సో అది ఏమవుతుంది, మెయిన్ వర్బ్ అవుతుంది. ఐ హ్యావ్ ఏ కార్, పొజిషన్ ఉంది, ఇది పొజిషనల్ వర్బ్ కదా. ఐ హ్యావ్ ఏ కార్, హ్యావ్ ఒకటే ఉంది, అది ఏమవుతుంది ఇప్పుడు మెయిన్ వర్బ్ అవుతుంది. షీ ఈజ్ ఇన్ బెంగళూరు, ఈజ్ ఏమవుతుంది ఇప్పుడు, ఈజ్ ఇవన్నీ కూడా మీరు నార్మల్గా అయితే ఏమనుకుంటారు, హెల్పింగ్ వర్బ్స్ అనుకుంటారు, కానీ కాదు. ఇక్కడ ఓన్లీ బీయింగ్ అని చెప్తుంది, అక్కడ ఓన్లీ వర్బ్ ఉంది. ఓన్లీ వర్బ్ ఉన్నప్పుడు అది మెయిన్ వర్బే అవుతుంది. అది కాకుండా ఇంకొక వర్బ్ ఉంటే అప్పుడు ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, అండ్ ఇంకొక వర్బ్ ఏదైతే ఉందో అది మెయిన్ వర్బ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి. ఇది ఇక్కడ వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్లో ఆర్ అనేది ఇక్కడ 2 వర్బ్స్ ఉన్నాయి. ఆర్ అనేది ఒకటి, లెర్నింగ్ అనేది ఒకటి. ఇది బీయింగ్ని తెలియజేస్తుంది, ఇది లెర్నింగ్, ఇది ఒక వర్బ్. లెర్నింగ్ అనేది యాక్షన్. సో ఇక్కడ ఇది మెయిన్ వర్బ్ అవుతుంది, ఇది ఏమవుతుంది, యాక్సిలరీ వర్బ్ అవుతుంది, ఆర్ హెల్పింగ్ వర్బ్ అని కూడా అనొచ్చు దాన్ని. హీ హ్యాస్ జస్ట్ గాన్. హ్యాస్ ఏమవుతుంది, యాక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఇది మెయిన్ వర్బ్ అవుతుంది. గాన్ అనేది విల్, యాక్సిలరీ వర్బ్, కమ్, మెయిన్ వర్బ్. సో ఇదండి మెయిన్ వర్బ్కి యాక్సిలరీ వర్బ్స్కి డిఫరెన్స్. యాక్సిలరీ వర్బ్స్ గురించి మనం నెక్స్ట్ ఇంకా చూద్దాము, హెల్పింగ్ వర్బ్స్ గురించి నెక్స్ట్ చాప్టర్స్లో. ఇది బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అండి. నెక్స్ట్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్. ఏ వర్బ్ విచ్ హ్యాస్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ట్రాన్సిటివ్. ఏదైతే వర్బ్కి ఒక ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. ఒకవేళ వర్బ్కి ఆబ్జెక్టివ్ లేకపోతే అది ఇంట్రాన్సిటివ్. అసలు ఆబ్జెక్ట్ ఉండడం అంటే ఏంటి అంటే, ఒక సెంటెన్స్లో మనం ఒక సెంటెన్స్ గురించి ఒక క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ కనుక మనం చేయగలిగితే, ఆబ్జెక్ట్ని ఆన్సర్గా పెట్టగలిగితే, లైక్ వాట్ హోమ్ అనే క్వశ్చన్స్కి బై ఆస్కింగ్ వాట్ హోమ్, వాట్ కానీ హోమ్ని కానీ యాడ్ చేసి ఏదైనా ఒక మనం క్వశ్చన్ ఫామ్ చేసి దాని ఆన్సర్ కనుక ఆ సెంటెన్స్ యొక్క ఆబ్జెక్ట్ అయితే కనుక దాని ఆన్సర్, దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటారండి. ఓకే, ఈ సెంటెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మిస్టర్ రెడ్డి టీచర్స్ ఇంగ్లీష్. ఇక్కడ ఇంగ్లీష్ అనేది మిస్టర్ రెడ్డి సబ్జెక్ట్, టీచర్స్ వెర్బ్, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. సో ఇది ఒక సెంటెన్స్ కదండి, కంప్లీట్ సెంటెన్స్. ఇక్కడ మనం వాట్ అనేది యూజ్ చేసి వాట్ డస్ మిస్టర్ రెడ్డి టీచ్ అని అంటే అప్పుడు క్వశ్చన్ చేస్తే మనం ఏం చెప్పగలం, ఆన్సర్ ఏమని చెప్పగలం, ఇంగ్లీష్ అని చెప్పగలం. ఇలా మనం ఆన్సర్ చేయగలిగితే, ఒక ఆబ్జెక్ట్ కనుక ఆన్సర్ కింద వస్తే దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటారండి. మనం వాట్ ఆర్ హోమ్ అనే క్వశ్చన్స్తో క్వశ్చన్ ఫ్రేమ్ చేసి దానికి ఆన్సర్ ఆ సెంటెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ అయితే దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. నెక్స్ట్ చూడండి, ఇంకా సీత లైక్స్ మ్యాంగోస్. వాట్ డస్ సీత లైక్, వాట్ అనేది పెట్టి వాట్ డస్ సీత లైక్ అనేది మనం క్వశ్చన్ చేసినప్పుడు ఏం చెప్పొచ్చు, మ్యాంగోస్. సో ఇది ట్రాన్సిటివ్ వర్బ్. అలాగే రాము రోట్ ఏ నావెల్. వాట్ డిడ్ రాము రోట్ అయిపోయింది కదండి, డిడ్. వాట్ డిడ్ రాము రోట్ ఏం రాశాడు రాము, నావెల్. సో నావెల్ అని చెప్తున్నాం, ఆ నావెల్ అని చెప్పినప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ అంటే ఆన్సర్ వచ్చింది. సో ఇది ట్రాన్సిటివ్. నెక్స్ట్, ఐ ఈట్ అన్ యాపిల్ డైలీ. వాట్ డస్ ఐ ఈట్ డైలీ అన్నప్పుడు అన్ యాపిల్ కదండి. ఐ ఈట్ అన్ యాపిల్ డైలీ, ఐ ఈట్ వర్బ్, అన్ యాపిల్ ఆబ్జెక్ట్, ఐ అనేది సబ్జెక్ట్ కదండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం అన్ యాపిల్ అని వచ్చింది కాబట్టి అన్ యాపిల్ అనే ఆబ్జెక్ట్ మనం రాయగలుగుతున్నాం కాబట్టి ఇది ట్రాన్సిటివ్. ఐ మెట్ మై ఫ్రెండ్. హూమ్ డస్ ఐ మెట్, ఇక్కడ వాట్ అనేది వాడకూడదండి, పర్సన్స్ వచ్చినప్పుడు హూమ్ వాడాలి. ఏదైనా ఆబ్జెక్ట్ యాపిల్ నాన్ లివింగ్ థింగ్స్ వచ్చినప్పుడు అప్పుడు మనం వాట్ వాడతాం. ఓకే, అర్థమైందా ట్రాన్సిటివ్కి ఇంట్రాన్సిటివ్కి డిఫరెన్స్. నెక్స్ట్
ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఇంట్రాన్సిటివ్కి ఇచ్చాను. ఇక్కడ నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను అనుకో, ద బెల్ ర్యాంగ్ లౌడ్లీ. వాట్ డస్ ద బెల్ ర్యాంగ్ అంటే అసలు దానికి ఆన్సర్ చెప్పగలమండి. వాట్ డస్ ద బెల్ ర్యాంగ్ అంటే మనం ఆన్సర్ చేయలేము. లౌడ్లీ అంటామా, వాట్ డస్ ఎందుకు ఏం జరిగింది ఎందుకు జరిగింది అన్నప్పుడు లౌడ్లీ అనే ఆన్సర్ రాదు. సో ఇది ఇంట్రాన్సిటివ్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. వాట్ డస్ ద సన్ రైజెస్ అంటే మనం ఆన్సర్ చేయలేము. సో ఇది కూడా ఇంట్రాన్సిటివ్. ఐ గో ఫర్ అ వాక్ డైలీ. వాట్ డస్ ఐ గో ఫర్ అంటే దానికి ఆన్సర్ రాదు. బాలు డైడ్ ఏ ఫ్యూ డేస్ ఎగో. వాట్ డిడ్ బాలు డస్ అంటే అసలు మనం దానికి ఆన్సరే రాదు, క్వశ్చనే ఫ్రేమ్ చేయలేం. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఇంట్రాన్సిటివ్ అంటారండి. ఏదైతే మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయగలం దానికి ఆన్సర్ వస్తుందో వాటిని ట్రాన్సిటివ్ లేదంటే ఇంట్రాన్సిటివ్ అంటారు. నెక్స్ట్ ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్. ఫైనైట్ అంటే ఏంటి అంటే బేసికల్గా ఒక సబ్జెక్ట్కి టెన్స్ బట్టి, సబ్జెక్ట్ బట్టి లేదా టెన్స్ బట్టి నంబర్ బట్టి వర్బ్ మారిపోతే దాన్ని ఫైనైట్ వర్బ్ అంటారు. చూడండి, ఏ వర్బ్ విచ్ హ్యాస్ సబ్జెక్ట్ షోస్ టెన్స్ అండ్ నంబర్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ వర్బ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఐ వాంట్ టు ఈట్ అన్ యాపిల్. షీ వాంట్స్ టు ఈట్ అన్ యాపిల్. హీ వాంటెడ్ టు ఈట్ అన్ యాపిల్. సో ఇక్కడ ఐ దగ్గర వాంట్ అని పెట్టాం, V1 రాసాం. ఐ వాంట్ టు ఈట్ అన్ యాపిల్. ఐ వాంట్ టు ఈట్ అన్ యాపిల్. ఇక్కడ సబ్జెక్ట్, వర్బ్ టు ఈట్. సారీ అండి, ఇక్కడ 2 వర్బ్స్ ఉన్నాయి కదా, సో ఇది ఆక్సిలరీ వర్బ్ వస్తుంది, వాంట్. సో వర్బ్ అనేది చూడండి, ఇక్కడ వాంట్ వచ్చింది థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే. అప్పుడు హీ, షీ, ఇట్ అలాంటివి వచ్చినప్పుడు V1కి S యాడ్ చేస్తాం. సో వాంట్స్ అవుతుంది. సో సబ్జెక్ట్ బట్టి ఇక్కడ ఫామ్ మారిపోతే, వర్బ్ ఫామ్ మారిపోతే వాటిని ఫైనైట్ వర్బ్స్ అంటారు, లేకపోతే నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటారు. ఓకే, అలా మారకపోతే ఇక్కడ చూడండి, అదే ఈట్ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఈట్ మూడట్లో సబ్జెక్ట్ వల్ల కానీ టెన్స్ వల్ల కానీ దేనివల్ల కూడా వర్బ్ ఫామ్ అనేది చేంజ్ అవ్వలేదు. అలా వర్బ్ ఫామ్ చేంజ్ అవ్వకపోతే వాటిని నాన్ ఫైనైట్ వర్బ్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ స్ట్రాంగ్ వర్బ్స్ అండ్ వీక్ వర్బ్స్. స్ట్రాంగ్ వర్బ్స్ అంటే ఏంటంటే ఓవెల్ చేంజ్ అవ్వడం వల్ల ఆ వర్డ్లో వవెల్ చేంజ్ చేసి ఫామ్ కనుక మారితే దాన్ని స్ట్రాంగ్ వర్బ్స్ అంటారు. వోవెల్స్ అంటే మనకు తెలుసు కదా, A, E, I, O, U. వీటిని ఓవెల్స్ అంటారు ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ లెటర్స్లో. సో ఇక్కడ చూడండి, సింగ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత సాంగ్ అయింది. ఐ కాస్త ఏమైంది, ఏ అయింది. ఏ కాస్త ఇక్కడికి వెళ్ళిన సంగ్ అయింది. ఇలా ఓవెల్స్ చేంజ్ అవ్వడం వల్ల ఏదైనా వర్బ్ ఫామ్ కనుక మారితే దాన్ని స్ట్రాంగ్ వర్బ్స్ అంటారు. ఇన్ కేస్ అలా కాకుండా సఫిక్స్ అంటే ఏంటి, ప్రిఫిక్స్ అంటే ముందున్న వర్డ్స్, సఫిక్స్ అంటే లాస్ట్లో ఉన్న లెటర్స్ కనుక మారి, సఫిక్సెస్ ఈడీ కానీ ఐఈడి కానీ టీ కానీ యాడ్ చేయడం వల్ల ఏదైనా ఒక వర్బ్ ఫామ్ మారితే వాటిని వీక్ వర్బ్స్ అంటారు. చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ లవ్ అనేది ఉంది కదా, ఈ లవ్ అనేది ఇక్కడికి వెళ్ళి డి యాడ్ అయింది, లవ్డ్ అయింది, ఇది లవ్డ్ అయింది. కిల్ అనేది ఈడి యాడ్ అయింది, కిల్డ్, ఈడి. సో ఇది వీక్ వెర్బ్. అయిపోయి మ్యారీలో ఐఈడి యాడ్ అయింది, ఐఈడి. ఇక్కడ డి పోయి టీ వచ్చింది. సో ఇలా డి కానీ ఈడి కానీ ఐఈడి కానీ టీ కానీ యాడ్ అవ్వడం వల్ల వర్బ్ ఫామ్ మారితే దాన్ని వీక్ వర్బ్స్ అంటారు. ఓకే, స్ట్రాంగ్ వర్బ్స్, వీక్ వర్బ్స్. ఇలా
వీక్ వెర్బ్స్ అనేవి ఆల్మోస్ట్ 3000+ ఉంటాయండి మన ఇంగ్లీష్ గ్రామర్లో. అదే స్ట్రాంగ్ వెర్బ్స్ అనేది ఎంత వెతికినా ఒక 200 నుంచి ఉండవు. ఓకే, 200 అరౌండ్ ఉంటాయి. సో నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ లిస్ట్ ఇచ్చాను. వీక్ వెర్బ్స్ తెలుగు మీనింగ్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశాను. స్ట్రాంగ్ వెర్బ్స్ ఇవి ఒకసారి చదువుతాము లైన్గా, సో దట్ మనకు క్లారిటీ వస్తుంది ఎలా ఉంటాయి అనేది. సో అరైజ్ ఇవి ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందేనండి, నేర్చుకుంటే కానీ గుర్తుండవు. అదే స్ట్రాంగ్ వెర్బ్స్ అయితే, వీక్ వెర్బ్స్ అయితే కనుక లాస్ట్లో చేంజెస్ కాబట్టి మనం అంతగా చదవాల్సిన అవసరం లేదు, వీటిని మాత్రం నేర్చుకుంటే కానీ రావండి. సో బేస్ ఫామ్ V1, V2, V3 వీటి గురించి మనకి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది. V1 అయితే బేస్ ఫామ్, V2 పాస్ట్ టెన్స్, V3 పాస్ట్ పార్టిసిపల్ టెన్స్, ప్రెజెంట్ V4 ప్రెజెంట్ పార్టిసిపల్ అండి. అండ్ తెలుగు మీనింగ్ కూడా ఇచ్చాను ఇక్కడ. సో నేను వీటిని చదువుతాను, ఒకసారి వినండి. అరైజ్, అరోజ్, అరైజింగ్, అరైజన్, అరైజింగ్, లేవడం. అరైజ్ అంటే ఏంటంటే లేవడం. అవేక్, అవోక్, అవోకెన్. ఇంగ్ ఫామ్ చదవట్లేదండి, ఇంగ్ ఫామ్ అన్నట్లకి ఐఎన్జీ యాడ్ చేసుకోవాలి, అవేకింగ్. సో ఇంగ్ ఫామ్ చదవకుండా నేను వీటిని చదువుకుంటూ వెళ్తాను. మేల్కోవడం అవేక్ అంటే. బీ ఫామ్స్ మనకు తెలుసు కదండి, ఈజ్, యామ్, వజ్, వర్, వీటిని బీ ఫామ్స్ అంటారు. విల్ బీ, షెల్ బీ, వీటిని ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, విల్ బీ, షెల్ బీ, వీటిని బీ ఫామ్స్ అంటారు. సో వీటికి పాస్ట్ టెన్స్లో వజ్, వర్ కదండి. సో వజ్, వర్, బీకి చూడండి వజ్, వర్ వచ్చి పాస్ట్ పార్టిసిపల్ టెన్స్లో బీన్ వస్తుంది, ప్రెజెంట్ పార్టిసిపల్లో బీయింగ్ వస్తుంది. ఓకే, ఉండడం. బీయింగ్ అంటే ఏంటి? ఉండడం. బేర్, బోర్, బోర్న్ అంటే భరించడం. బేర్ చేయడం అంటే ఏంటి? భరించడం. బీట్, బీటెన్, బీటింగ్, కొట్టడం. బిగన్ అంటే మొదలవ్వడం. బెండ్, బెండ్ అంటే ఏంటండి? వంగడం. బెటైడ్, బిట్టెడ్ అంటే జరగడం. బేడ్, బిడెన్ అంటే వీడ్కోలు చెప్పడం. ఫేర్వెల్ కైండ్ ఆఫ్ అండి బిడ్ అంటే. ఓకే, బైండ్ ఇక్కడ అండి బిడ్ అంటే వేరే వేరే అర్థాలు వస్తాయి. ఇక్కడ ఫేర్వెల్ కైండ్లో నేను చెప్తున్నాను. బైండ్, బౌండ్, బైండింగ్, కొట్టడం అండి. బైండ్ అయి ఉండడం అంటే కొట్టడం. బైట్ అంటే కరుచుట. బిటెన్, బైటింగ్. బ్లీడ్, బ్లడ్, బ్లీడింగ్ అంటే రక్తస్రావం అండి. బ్లీడింగ్ అంటే రక్తస్రావం. ఓకే, బ్లోన్, ఓదడం. బ్లో అంటే ఏంటండి? ఓదడం. బ్రోకెన్. బ్రేక్ అంటే ఏంటంటే విరగడం. బ్రెడ్ అంటే పెంచడం. బ్రీడ్ అంటే ఏంటండి? పెంచడం. బ్రింగ్, బాట్, బ్రింగింగ్, తీసుకురావడం. బ్రింగ్ అంటే తీసుకురావడం. బాడ్కాస్ట్ అనేది అన్నట్లోని బాడ్కాస్ట్ అనండి, ప్రసారం చేయడం. ఇది యాక్చువల్గా అన్చేంజ్డ్ వర్బ్స్లోకి రావాలి, బట్ ఇక్కడ బై మిస్టేక్ వచ్చింది. చూడండి, ఇది అన్చేంజ్డ్ వర్బ్లో వస్తుంది. బిల్ట్, బిల్డింగ్, నిర్మించడం. అన్చేంజ్డ్ వర్బ్స్ అంటే బేసికల్గా ఏదైతే వర్బ్ ఉందో అది అన్ని ఫామ్స్లోని సేమ్ ఉంటుందండి. పాస్ట్లోని, ప్రజెంట్లోని, ఫ్యూచర్లోని కూడా అన్ని వర్బ్ ఫామ్స్లోని కూడా సేమ్ ఉంటుంది. సో దాన్ని అన్చేంజ్డ్ వర్బ్స్ అంటారు. బై, బాట్, బయింగ్. బై అంటే ఏంటండి? కొనడం. క్యాచ్, కాట్. క్యాచ్ అంటే ఏంటండి? పట్టడం. చూజెన్. చూజెన్, ఎంచుకోవడం. క్లింజ్, క్లంగ్, క్లింగింగ్, అంటుకోవడం. క్లింజ్ అంటే అంటుకోవడం. కేమ్, రావడం. కాస్ట్, ఖర్చు వేయడం. యాక్చువల్లీ కాస్ట్ అంటే ఖర్చు అండి, తెలుసు కదా మనకి. క్రెప్ట్, తొంగిపోవడం. యాక్చువల్లీ క్రీపింగ్ అంటే పాకడం అండి, తొంగిపోవడం అని కూడా అనొచ్చు. డెల్ట్, డీలింగ్, వ్యవహరించడం. డగ్, డిగ్గింగ్, త్రవ్వడం. డిగ్ అంటే త్రవ్వడం అండి. డైవింగ్, ముంచడం. డిడ్, డన్, డూయింగ్, చేయడం. డ్రాన్, గీయడం. డ్రాంక్, డ్రంక్ అంటే త్రాగడం. డ్రైవెన్, నడపడం. ఈటెన్, తినడం. ఫాలెన్, పడిపోవడం. ఫెడ్, తినిపించడం. ఫెల్ట్, అనుభవించడం. ఫాట్,
పోరాటం చేయడం. ఫైండ్, ఫౌండ్, ఫౌండ్. కొన కనుగొనడం. ఫైండ్. ఫ్లీ, ఫ్లెడ్. పారిపోవడం. ఫ్లీ అంటే పారిపోవడం. ఫ్లింగ్, ఫ్లంగ్. విసరడం. ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్, ఫ్లయింగ్. ఎగరడం. ఫర్బేడ్, ఫర్బిడెన్. నిషేధించడం. ఫర్గెట్, ఫర్గాటెన్. మర్చిపోవడం. ఫర్గివ్, ఫర్గివెన్. క్షమించడం. ఫర్సేక్, ఫర్సేకెన్. వదిలివేయడం. ఫ్రోజన్, ఫ్రీజింగ్. గడ్డ కట్టడం. గాటెన్ ఆర్ గెట్టింగ్. పొందడం. గేవ్, గివెన్. ఇవ్వడం. గో, వెంట్, గాన్. వెళ్ళడం. గ్రోన్. పెరగడం. హ్యాంగ్డ్. ఇవి యాక్చువల్లీ హ్యాంగ్డ్ అనేవి వీక్ వెబ్స్లోకి వెళ్తాయండి. బై మిస్టేక్ ఇక్కడ వచ్చింది. ఉరి తీయడం. హంగ్. హ్యాంగింగ్. హ్యావ్, హ్యాడ్, హ్యావింగ్. హియర్, హర్డ్. వినడం. హైడ్, హిడెన్. దాచడం. హోల్డ్, హెల్డ్. హోల్డింగ్. పట్టుకోవడం. హర్ట్ అనేవి అన్చేంజ్డ్ అండి. కీప్, కెప్ట్. ఇవి ఉంచడం. నీల్, నెల్ట్. మోకాళ్ళపై కూర్చోవడం. నీల్ అంటే నోయింగ్. తెలుసుకోవడం. లేడ్. ఉంచడం. లెడ్. లీడింగ్. నడిపించడం. లీప్, లెఫ్ట్. లీపింగ్. దూకడం. లీవ్, లెఫ్ట్. వదిలిపెట్టడం. లెంట్. అప్పుగా ఇవ్వడం. లెట్టింగ్. లెట్ కూడా అన్చేంజ్డ్ వర్బ్స్లోకి రావాలండి. అనుమతించుట. లేన్. ఒదిగి ఉండడం. లైట్, లిట్. వెలిగించడం. లూజ్, లాస్ట్. కోల్పోవడం. మేడ్. తయారు చేయడం. మీన్, మెంట్. అర్థం కావడం. మీట్, మెట్. కలవడం. మిస్టేకెన్. తప్పుగా అర్థం చేసుకోవడం. ఓవర్కమ్. అధిగమించడం. ఓవర్టుక్, ఓవర్టేకెన్. మించిపోవడం. ఓవర్టుక్ అంటే దాటి వెళ్ళిపోవడం అలా అండి. పెయిడ్, పేయింగ్. చెల్లించడం. ప్రూవ్డ్, ప్రూవెన్, ప్రూవింగ్. నిరూపించడం. క్విట్. ఇవి కూడా అన్చేంజ్డ్ వర్బ్స్ అండి. వదిలిపెట్టడం. రీడ్. ప్రొనౌన్స్డ్ యాజ్ రెడ్ కింద ప్రొనౌన్స్ చేస్తామండి. కాకపోతే రాసినప్పుడు మాత్రం ఇలాగే చదవడం. రైడ్, రోడ్, రిడెన్, రైడింగ్. ఎక్కి వెళ్ళడం. రింగ్, రంగ్. మోగించడం. రైజన్. లేవడం. రన్. పరుగు తీయడం. సాడ్, సాడ్. కత్తిరించడం. అంటే కత్తిరించడం. సెడ్. చెప్పడం. సీన్. చూడడం. సీక్, సాట్. వెతకడం. సెల్, సోల్డ్. అమ్మడం. సెంట్. పంపడం. సెట్. అమర్చడం. స్యూడ్, సూడ్. కుట్టడం. షేకెన్. కదిలించడం. షేర్డ్, షేర్డ్. మేడ. తుంచడం. యాక్చువల్లీ షేరింగ్ అంటే తుంచడం. షేర్ అంటే షైన్, షోన్. ప్రకాశించడం. షాట్. కాల్చడం. షోడ్. చూపించడం. షోడ్. షంక్. చిన్నవడడం. షింక్ అంటే మునిగిపోవడం అండి. చిన్నవడడం కాదు, ఇక్కడ ఏదో మిస్టేక్ పడింది. మునిగిపోవడం. షట్. మూయడం. షట్ అంటే క్లోజ్ చేయడం, మూయడం. సాంగ్. పాడడం. సంక్. మునగడం. ష్రింక్. ఓకే. సింక్ అంటే మునగడం. ష్రింక్ అంటే చిన్నపడడం అంట. ష్రింక్ అంటే ఓకే. ష్రింక్ అంటే దగ్గరికి ముడుచుకుపోవడం అండి. యాక్చువల్గా చిన్నపడడం కాదు, ముడుచుకుపోవడం అనొచ్చు దాన్ని. స్లేన్. హతమార్చడం. స్లీప్, స్లెప్ట్.
స్లీపింగ్ నిద్రపోవడం. స్లిడ్ జారిపోవడం. స్లంగ్ విసిరివేయడం. స్లంక్ జాగ్రత్త జాగ్రత్తగా తప్పించుకోవడం. స్లిట్ ఇవి కూడా అన్చేంజ్డ్ వర్బ్స్ అండి. చీల్చడం. స్మెల్ట్ వాసన వహించడం అంటే పేల్చడం అండి. స్మైట్ స్మిటెన్ బలంగా కొట్టడం. సోడ్ సోయింగ్ ఎత్తడం. స్పోకెన్ స్పీకింగ్ మాట్లాడడం. స్పెడ్ స్పీడింగ్ వేగంగా పోవడం. స్పెంట్ ఖర్చు పెట్టడం. స్పన్ తిరగడం. స్పాట్ పిచ్చికేయడం అంటే ఉమ్మడం అండి. స్పిట్ అంటే యాక్చువల్లీ స్ప్లిట్ పగలగొట్టడం. స్పాయిల్డ్ పాడు చేయడం. స్ప్రంగ్ ఎగిరిపోవడం అంటే స్ప్రింగ్ కిందకి పైకి ఆడుతుంది కదండి అది. స్టూడ్ నించోవడం. స్టోలెన్ దొంగలించడం. స్టక్ అంటించడం. స్టంగ్ కేటాయించడం. కాటేయడం స్టింగ్ అంటే కాటేయడం అండి. స్టంక్ దుర్వాసన రావడం. స్టింక్ అంటాం కదా, బ్యాడ్ స్మెల్ అనమాట. స్ట్రిడెన్ పెద్ద మెట్లతో నడవడం. స్ట్రక్ గుద్దడం. స్ట్రంగ్ తాడుతో కట్టడం. స్ట్రూవెన్ కష్టపడడం. సబ్లెట్ అద్దెకు ఇవ్వడం. సబ్లెట్ అంటే ఏంటి? ఒకసారి అద్దెకి ఇచ్చిందని మళ్ళీ ఇంకోసారి దాన్ని సగం చేసి అద్దెకి ఇవ్వడం అనమాట. అద్దెకి ఇవ్వడం అంటే స్వామ్ ఈత కొట్టడం. స్వంగ్ ఊగడం. టేకెన్ తీసుకోవడం. టీచ్ థాట్ బోధించడం. టోన్ పెంచడం. చింపడం అనొచ్చు దాన్ని, పెంచడం కాదు, చింపడం. టోల్డ్ చెప్పడం. థింక్ థాట్ ఆలోచించడం. త్రో విసరడం. థ్రోన్ థ్రోడెన్ నడవడం. అన్బౌండ్ అన్లాక్ చేయడం అంటే ఫ్రీగా వదిలేయడం. అన్బౌండ్ అలా. అండర్గాన్ అనుభవించడం. అండర్స్టూడ్ అర్థం చేసుకోవడం. అండర్టేకెన్ చేపట్టడం. అన్ఫ్రోజన్ కరిగిపోవడం. అప్హెల్డ్ నిలబెట్టడం. అప్సెట్ చీకాకు కలిగించడం. వేక్ ఓకెన్ మేల్కోవడం. ఓన్ ధరించడం. ఓవెన్ నేయడం. వెప్ట్ వీపింగ్. ఓన్ గెలవడం. వౌండ్ వ్రేళ్ళలో చుట్టడం. విత్డ్రాన్ వెనక్కి తీసుకోవడం. విత్స్టాండ్ తట్టుకోవడం. వ్రంగ్ మలడం. రోట్ రిటర్న్ రాయడం. అబోర్డ్ అబైడింగ్ తట్టుకోవడం నిలబడడం. బీఫాలింగ్ సంబంధించడం. బిగాట్ సో ఇవండి. ఇవి కొన్ని ఉన్నాయి, ఇవి చదవండి ఒకసారి మీరు. మిగిలిన అన్నీ
సో నెక్స్ట్ అన్చేంజ్డ్ వర్బ్స్ అంటే ఏంటో చూద్దాం. అన్చేంజ్డ్ వర్బ్స్ ఆర్ ద వర్బ్స్ దట్ హ్యావ్ ద సేమ్ ఫామ్, అంటే చేంజ్ అవ్వు. బేస్ ఫామ్స్ ఏముంటుంది, పాస్ట్ టెన్స్ ఏముంటుంది, పాస్ట్ పార్టిసిపల్స్ ఏముంటుంది. నో చేంజ్ ఇన్ స్పెల్లింగ్ ఆర్ ప్రొనౌన్సియేషన్ ఎక్సెప్ట్ సమ్ టైమ్స్ ఇన్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద పాస్ట్ టెన్స్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ అన్చేంజ్డ్ వర్బ్స్ బేస్ ఫామ్లో చూడండి. కట్ కట్ కట్, పుట్టు పుట్టు పుట్టు, హిట్ హిట్ హిట్, లెట్ లెట్ లెట్, షట్ షట్ షట్, బర్స్ట్ బర్స్ట్ బర్స్ట్, స్ప్రెడ్ స్ప్రెడ్ స్ప్రెడ్, కాస్ట్ కాస్ట్ కాస్ట్, హట్ హట్ హట్, థర్స్ట్ థర్స్ట్ థర్స్ట్. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే, ఇంతే అండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం టెన్సెస్ గురించి మాట్లాడదాం. ఓకే, బాయ్.